మీలాంటి కొంతమంది ఆఫీసర్ల వల్ల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్గా చెడ్డ పేరు ఉన్నది. మీలాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో డబ్బులు వసూలు చేయడం వల్ల, పైసలు వసూలు చేయడం వల్ల పోలీస్ స్టేషన్లు ఈ సివిల్ కేసులు తీర్చే అడ్డాగా మారినందువల్ల కొంతమందిని అంటున్న మిత్రమా, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ చెడ్డ పేరు వచ్చింది. అండ్ టు బి ఆనెస్ట్ మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో సివిల్ కేసెస్ అంటే భూ వివాదాలు ఎక్కడ సాల్వ్ అవుతాయా అంటే క్లియర్గా పోలీస్ స్టేషన్లలో అయితే గింతే. భూ వివాదాలు ఏమైతే ఉంటాయో అవి ఏడ సాల్వ్ అవుతాయి అంటే పోలీస్ స్టేషన్లోనే అయితే. ఆ రేంజ్కి తీసుకొచ్చారు కొంతమంది ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు. బంద్ చేయర్రి, దయచేసి బంద్ చేయర్రి. సామాన్యుడికి న్యాయం చేయండి. ఎందుకనంటే మీరు కూడా టపీమని పెద్ద ఎత్తుకు పోలేదు కదా, మీరు కూడా చిన్న స్థాయి నుంచి గీ అశోక్ నగర్లోనే లేకపోతే గా విద్యానగర్లోనే చదువుకొని ఎదిగినోళ్ళు కదా మీరంతా కూడా. ఎందుకు మీరు మూలాల్లో మర్చిపోతా ఉన్నారు? ఒంటి మీదకి కాకి చొక్క రాగానే ఎందుకు అంత క్రూరత్వం బయటపడతా ఉన్నది? దయచేసి మానుకోండి ఈ వైఖరిని. దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. సరే, విషయం ఏమైనప్పటికీ దొంగ కావచ్చు, లేకపోతే తాగిడు కావచ్చు, లేకపోతే ఏమైనా తిట్టిండు కావచ్చు, తీసుకపో పోలీస్ స్టేషన్లో పెట్టు, రేపు రిమాండ్ చేయి. గింతవరకే కదా అడుగుతున్న సమా, గింతవరకే కదా మీకున్నటువంటిది. ఎందుకు అడగలేడని, నోరు మెదపలేడని ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఏదో లకారంతో మాట్లాడుతుండ, అన్ని లకార బూతులే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదానంటే మీకు నేర్పించింది? మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ లకారాలు మాట్లాడమనే ట్రైనింగ్ ఇచ్చిరా మీకు? సిఐ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, చెప్పండి. మీరు దయచేసి బంద్ చేయండి ఇటువంటివి.